తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం పుష్కరిణి వద్ద తాజాగా అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. పుష్కరిణిలో స్నానాలకు అనుమతి ఇవ్వకపోవడంపై అయ్యప్ప స్వాములు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో స్నానాలకు దీపారాధనలకు విజిలెన్స్ అధికారులు అనుమతించలేదు. ఈ క్రమంలోనే కపిలతీర్థం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. ప్రతిరోజు స్నానాలకు అనుమతి ఇవ్వాలి అంటూ స్వాములు నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు అక్కడికి చేరుకుని భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. టీటీడీ అధికారులు భక్తులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అయ్యప్ప భక్తుల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. బుధవారం తెల్లవారుజామున పుష్కరిణిలో అయ్యప్ప భక్తులు స్నానాలకు అనుమతిచ్చారు. ఆందోళన చేసినప్పుడే కాదు, ప్రతిరోజు వదలండి అంటూ భక్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కపిలతీర్థం పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ పెరిగింది. అధికారులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు భద్రతా సిబ్బంది నియమించినట్లు తెలుస్తోంది. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. కోనేరు ఓపెన్ చేయాలి, కోనేరు ఓపెన్ చేయాలి. పంపిస్తారు స్వామి, ఈ రోజు కూడా పంపిస్తారు. లేదు రోజు పంపించాలి, రోజు పంపించాలి. లేదు 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 స్వామి, లేదు లేదు. భక్తులు ఎవరికైనా మేము భక్తులు కదా,